సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ అడవి. రచన సలీం. దట్టమైన తడోబా అడవి. అన్ని వైపులా నిశితంగా పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నాం. నాతో పాటు 2 అటవీ సిబ్బంది, మా సంస్థలోనే పనిచేసే గరెడ్ ఉన్నారు. పొదల్లోనో చెట్ల వెనక ఏవైనా జంతువుల కదలికలు కనిపిస్తాయేమోనని గమనిస్తూనే నేల మీద పులి పాదముద్రల కోసం జాగ్రత్తగా వెతుకుతున్నాం. 2 గంటల నుంచి వెతుకుతున్నా పులి జాడ తెలియలేదు. వారం క్రితం తన 2 పిల్లలతో ఈ చుట్టుపక్కల తిరిగాడిన పులి ఏమై ఉంటుందంటావు? దాని పేరు మోహిని అని ఎవరు పెట్టారో గాని మంత్రం వేసినట్టు తన పిల్లల్ని మాయం చేసి తాను అదృశ్యమైంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకు చాలా వింతగా ఉంది అన్నాను గరడ్తో. గరడ్ నాకంటే చాలా సీనియర్. వయసు 50 దాటి ఉంటుంది. అతను పర్దీ తెగకు చెందిన వ్యక్తి. మరాఠ్వాడా ప్రాంతానికి పరిమితమైన ఈ తెగ జీవనాధారం అడవి జంతువుల్ని వేటాడి వాటి చర్మాన్ని ఎముకల్ని అమ్ముకోవటం. అందుకే ఈ తెగవాళ్లకి అడవి జంతువుల కదలికకు సంబంధించిన జ్ఞానం ఎక్కువ. గరడ్ వయసులో ఉన్నప్పుడు పులులను చంపి వాటి చర్మాన్ని అమ్ముకున్నా 10 ఏళ్ల క్రితమే తను చేస్తుందని తప్పని తెలుసుకొని పులుల్ని కాపాడే సదుద్దేశంతో ఏర్పడ్డ మా స్వచ్ఛంద సంస్థలో సభ్యత్వం తీసుకున్నాడు. పులి పిల్లలు కనిపించకుండా పోతే ఏదైనా మగపులి వాటిని చంపేసిందేమోనని అనుకోవచ్చు. కానీ తల్లి కూడా అదృశ్యం కావడంలో రహస్యం ఏమిటో తెలియడం లేదు. నేను నవ్వుతూ, మీ బంధువులెవరైనా ఆ పాపం మూటగట్టుకున్నారేమో చూడు. తల్లిని పిల్లల్ని చంపేసి ఏ చైనా వ్యాపారస్తుడికో అమ్మేసి ఉంటారు అన్నాను. అటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాని ఈ అడవిలో పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకున్న జాగ్రత్తల దృష్ట్యా అలా జరిగి ఉండదనే అనుకుంటున్నా. నాతో మాట్లాడుతూనే ఒక్కసారిగా గరడ్ అప్రమత్తమైనాడు. ఇటు చూశారా, అవి పులి పాదముద్రలు, బాగా ఎదిగిన ఆడపులివి అంటూ గొంతు కూర్చొని టేప్తో కొలిచాడు. అటవీ శాఖ నుంచి వచ్చిన గన్వీర్ తన దగ్గరున్న మోహిని పాదముద్రల నకళ్లతో పోల్చి చూసి అవి మేం వెతుకుతున్న మోహిని అనే ఆడపులివే అని నిర్ధారించాడు. అటవీ శాఖ నుంచి వచ్చిన మరో ఉద్యోగి ధనుంజయ్ దాన్ని సమర్థించాడు. ఈ పాదముద్రలను బట్టి చూస్తే కొన్ని గంటల క్రితమో లేకపోతే ఓ రోజు క్రితమో మోహిని ఈ దారి గుండా వెళ్లి ఉంటుందని తెలుస్తోంది. పక్కన తన పిల్లల పాదముద్రలు లేవు కాబట్టి మోహిని ఒక్కతే ఇటువైపు వచ్చిందని అర్థమవుతుంది అన్నాడు గరడ్. ఇక్కడికి దగ్గరలోనే జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి మడుగు ఉంది. బహుశా మోహిని అక్కడే ఉండే అవకాశం ఉంది అన్నాడు గన్వీర్. అతను ధనుంజయ్ కంటే సీనియర్. అవును, 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. వాటర్ హోల్ నెంబర్ 70 అన్నాడు ధనుంజయ్. అక్కడ నుంచి మేము పొదలచాటున నక్కుతూ మెల్లగా దోగాడుతూ కొన్ని చోట్ల నేల మీద పాక్కుంటూ ముందుకు కదిలాం. పులి కంటపడకుండా దాన్ని గమనించాలి తప్ప దానికి మా వాసన తగిలిందా అది అటాక్ చేయటం ఖాయం. అందుకే చాలా జాగ్రత్తగా వాటర్ హోల్ వైపు కదిలాం. కనుచూపు కందేంత దూరంలో నీటి మడుగు ఉందని నిర్ధారించుకొని నలుగురం అక్కడ ఉన్న ఎత్తైన చెట్టెక్కి పరిశీలించాం. మడుక్కి అటువైపున పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆడపులి కనిపించింది. అదే మోహిని. దాని పక్కన మరో పులి ఉంది, గమనించారా అన్నాడు ఉత్సాహంగా ధనుంజయ్. గన్వీర్ కూడా బైనాక్యులర్స్ పెట్టి నిశితంగా చూసి, అవును, అది సీజర్, మగపులి. మోహిని తిరుగాడే ఏరియాలో ఉన్న 4 మగపులుల్లో అది కూడా ఒకటి అన్నాడు గరడ్ వాటిని పరిశీలించి. అవి 2 మేటింగ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాయి అన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉందే. మామూలుగా అయితే ఆడపులి తన పిల్లలకు జన్మనిచ్చాక వాటికి 2 ఏళ్ల వయసు వచ్చే వరకు వాటిని వదిలి దూరంగా పోదు. వాటితో పాటే తిరుగుతూ వాటిని కాపాడుకుంటూ ఆహారం కోసం జంతువుల్ని ఎలా వేటాడాలో నేర్పుతుంది. ఆ సమయంలో మగపులితో మేటింగ్కి ఉత్సాహం చూపదు. మరి మోహిని ఏమిటి? సహజత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. దానికి 2 మగపిల్లలు పుట్టి ఏడాది కూడా కాలేదు. అవి ఏమైనాయో తెలియదు. వాటిని పట్టించుకోకుండా ఇది మగపులితో ఎంజాయ్ చేస్తుంది, చూశావా ధనుంజయ్ని ఉద్దేశించి అన్నాడు గన్వీర్. తప్పిపోయిన పులిపిల్లలకు తండ్రి ఈ సీజర్ కాదా అని అడిగాడు గరడ్. కాదు, వాటి తండ్రి 6 నెలల క్రితం గ్యాంగ్రీస్ సోకి చచ్చిపోయింది అన్నాడు గన్వీర్. మగపులులు ఆడపులి సాంగత్యం కోరినప్పుడు అడ్డుగా ఉన్న వాటి పిల్లల్ని అటాక్ చేసి చంపేస్తాయట కదా. ఈ సీజరే
దాని పిల్లల్ని చంపేసి ఉంటుంది అన్నాడు ధనుంజయ్. అలా జరిగే అవకాశం లేదు. తన పిల్లల్ని చంపిన మగపులితో ఆడపులి తన ప్రాణం పోయినా సంగమించదు అన్నాడు గరడ్. మోహిని ఆచూకీ తెలిసింది కాబట్టి దాని పిల్లలెక్కడున్నాయో, అసలున్నాయో లేక ఎవరైనా చంపేశారో కనుక్కోవడం కోసం మళ్ళా అడవిని జల్లెడ పట్టడం ఆరంభించాం. మరో 2 గంటలు వెతికాక చుట్టూ దడిలా దట్టంగా మొలిచిన పొదల మధ్య పులిపిల్లలు కనిపించాయి. వాటి ముందు సగం తినేసి వదిలిన కోతి శరీర భాగాలున్నాయి. నే చెప్పలేదా, మోహిని తన పిల్లల్ని వదిలేసి సీజర్ మీద మోహంతో దాంతో గడుపుతోందని అన్నాడు గన్వీర్. నా ఇన్నేళ్ల అనుభవంలో ఓ ఆడపులి ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి. పులి తన పిల్లల్ని సంరక్షించుకునే విషయంలో దేనితోనూ సమాధానపడదు. మగపులితో సంగమించాలన్న ఆలోచనే అసలు దానికి రాదు. మోహిని ప్రవర్తన చాలా వింతగా ఉంది అన్నాడు గరడ్. నాకు మాత్రం ఓ విషయం అర్థమైంది. మోహిని తన పిల్లల్ని వదిలిపోలేదు. 2 మగపిల్లలు కదా. అమ్మ తమ తండ్రి కాని మరో మగపులితో పోవటం చూసి అవే తల్లికి దూరంగా పారిపోయి ఉంటాయి. నేను నా 13 ఏళ్ల వయసులో అందుకేగా అమ్మ నుంచి పారిపోయి గుంటూరు నుంచి చంద్రాపూర్ వచ్చేసింది. గతం గుర్తొచ్చి చప్పున నా కళ్ళలో నీళ్లురాయి. ఎవ్వరూ చూడకుండా కళ్ళు తుడుచుకున్నాను. నాన్న లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇల్లు గడవడం కోసం అమ్మ రైస్ మిల్లో పనికి కుదురుకుంది. ఆ రైస్ మిల్ యజమాని అంజయ్య బాగా అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తి. రాజకీయంగా కూడా బాగా పలుకుబడి కలవాడు. మొట్టమొదటిసారి అమ్మ గురించి చూచాయిగా ఓ విషయం తెలిసినప్పుడు నాకు 10 ఏళ్లు. అది మా గుడిసె పక్కన ఉండే పార్వతమ్మ ఎవరితోనో మగదిక్కులేని సంసారం. తానైనా ఏం చేస్తుంది? ఎవరో ఒకరి అండ లేకుండా ఒంటరిగా ఎలా బతుకుద్ది? తప్పో ఒప్పో తప్పలేదు పాపం అంటుంటే విన్నాను. ఆమె అంటున్నదేమిటో పూర్తిగా అర్థం కావడానికి మరో 2 ఏళ్లు పట్టింది. అమ్మకు అంజయ్యతో అక్రమ సంబంధం ఉందని అప్పటికే చాలా మందికి తెలిసిపోయింది. నాన్న చనిపోయిన ఏడాది నుంచే ఈ వ్యవహారం నడుస్తుందట. అమ్మకు నాకు ఈ విషయంలో 2-3 సార్లు చాలా గొడవ జరిగింది. ఎవరో ఏదో అనుకుంటుంటే విని అది నిజమని నమ్మి అమ్మనిలా నిలదీయడం తప్పు కదా. అయినా మొగుడు పోయిన ఆడదాని శీలం గురించి లోకులు లోకుగానే మాట్లాడక నెత్తికెత్తుకుంటారా చెప్పు? అవన్నీ పట్టించుకోకు బాబు అంది అమ్మ. స్కూల్లో నాతో పాటు మా ఇంటి పక్కనే ఉండే పార్వతమ్మ కొడుకు కూడా చదివేవాడు. వాడికి వాళ్ళ అమ్మ చెప్పినట్టుంది. వాడు మా అమ్మకు అంజయ్యకు మధ్య ఉన్న సంబంధం గురించి స్కూల్లో అందరికీ చెప్పాడు. అప్పటి నుండి స్కూల్లో నాకు నరకయాతన మొదలైంది. మీ అమ్మను అంజయ్య ఉంచుకున్నాడటగా అని ఏడ్పించేవారు. పిల్లలతో ఎప్పుడైనా గొడవ పడితే చాలు, ఒరేయ్ మీ అమ్మ వాడెవరితోనో తిరిగి సంపాదించి పెడుతుంటే సిగ్గు లేకుండా తింటున్న చాతకాని వెదవిరా అని తిట్టేవారు. వాళ్ళలా అన్నప్పుడల్లా చచ్చిపోతే బాగుంటుందనిపించేది. నిజం తెలిసే వరకు మళ్ళా అమ్మతో మాట్లాడకూడదనుకున్నాను. స్కూల్ మానేసి రోజు రైస్ మిల్ పక్కనున్న మామిడి చెట్టెక్కి లోపల ఏం జరుగుతుందో గమనించడం మొదలుపెట్టాను. అమ్మ మిల్లు పరిసరాన్ని చీపురుతో శుభ్రం చేస్తూనే పొట్టు ఎత్తుకెళ్లి ఓ చోట గుట్టగా పోస్తూనో కనిపించేది. వారం దాటినా అనుమానించాల్సిందేమీ కంటపడలేదు. అది 10వ రోజు. గూఢాచారిలా అమ్మ మీద నిఘా పెట్టడం ఈ రోజే ఆఖరి రోజని, రేపటి నుండి బుద్ధిగా బడికెళ్లాలని, నన్నెవరేమన్నా అమ్మను మాత్రం బాధ పెట్టకూడదని అనుకున్నాను. సాయంత్రం 6 అయింది. మిగతా పనివాళ్లందరూ వెళ్లిపోయారు. అమ్మ కూడా కదలగాని నేను చెట్టు దిగుదామనుకుంటున్న సమయంలో జరిగిందా సంఘటన. అంజయ్య అమ్మను చేయి పట్టుకుని లోపలికి పిలుచుకెళ్లాడు. ఆ రోజు రాత్రి అమ్మకు నాకు చాలా పెద్ద గొడవ జరిగింది. ఎందుకు చేస్తున్నావమ్మా ఈ తప్పుడు పని అని అడిగాను. ఎప్పటిలా అది అబద్ధమని బుకాయించబోయింది. నేను కళ్ళారా చూసిన విషయం చెప్పగానే అమ్మ కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్దిసేపైనాక తన్ను తాను సంభాళించుకొని, నువ్వు చిన్నపిల్లాడివి బాబు, ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నీకు చెప్పినా అర్థం కాదు అంది. నేనేం చిన్నపిల్లాని కాదు, నాకన్నీ తెలుసు. ఏం జరిగిందో చెప్పు, నాకీరోజు నిజమేంటో తెలియాలి అని పట్టుబట్టాను. నేను చెప్పలేను బాబు, అయినా కొడుకుతో చెప్పుకునే విషయాలా ఇవి అంది అమ్మ ఏడుస్తూ. ఇంత ఘోరం చూశాక నాకు బతకాలని లేదమ్మా, చచ్చిపోతాను. నాకు ఏడుపు తన్నుకొచ్చింది. అంత మాట అనకురా, నేను తట్టుకోలేను. నీకోసమే ఇదంతా చేశాను బాబు. నువ్వు బతికి బాగుండాలనేరా నేనలా తప్పటడుగు వేశాను అంది. నాకోసం చేశావా? అంత ప్రాణం మీదికేమొచ్చింది? వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అడిగాను. మీ నాన్న చనిపోయాక ఒంటరిగా ఉన్న నా కోసం చాలా మంది ఆకలికొన్న తోడేలలా మారిపోయారు. ఈ సమాజం
మనుషులతో నిండి ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు బాబు, ఇది క్రూరమైన జంతువులు తిరిగే అడవి కన్నా అధ్వాన్నం. ఇక్కడ ఇక్కడ 2 కాళ్ల మీద తిరిగాడే జంతువులుంటాయి. అవకాశం దొరికితే చాలు గొంతు కొరికి రక్తం తాగడానికి తహతహలాడే పిశాచాలు. అందరి గురించి నాకెందుకు, అంజయ్య గురించి చెప్పు. అంజయ్య కూడా చెడ్డవాడే. అతడు మొగాడేగా. ఎటొచ్చి నీ ప్రాణాన్ని తన చేతులడ్డు పెట్టి కాపాడాడన్న కృతజ్ఞత. నా జీవితం కుక్కలు చింపిన విస్తరి కాకుండా ఆదుకున్నాడన్న కృతజ్ఞత. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. నీకు 5 ఏళ్ల వయసుంటున్నప్పుడు మన పక్క వీధిలో ఉండే గౌరయ్య తరచూ మన ఇంటికొచ్చేవాడు. వాడు తాగుబోతు, పచ్చి రౌడీ వెధవ. రావద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఓ రోజు నన్ను బలవంతం చేయబోయాడు. నేను బాగా ఎదురు తిరిగాను. నువ్వు లొంగకపోతే నీ బిడ్డని చంపేస్తాను అని బెదిరించాడు. వాడి మీద అప్పటికే కొన్ని కేసులున్నాయి. నిజంగానే చాలా భయపడ్డాను. నేను బతికేదే నిన్ను చూసుకొని కదా బాబు. ఏం చెయ్యాలో అర్థం కాక అంజయ్ గారితో ఈ విషయం చెప్పి కాపాడమని కోరాను. కాపాడుతానన్నాడు. దానికి ప్రతిఫలంగా నన్ను కోరుకున్నాడు. నువ్వెందుకు ఒప్పుకున్నావు? దాని బదులు నన్ను గొంతు పిసికి చంపేసినా బాగుండేది. అలా అనకు బాబు. ఏ తల్లి తన కొడుకు చావును కోరుకోదు. దాని బదులు అవసరమైతే తన ప్రాణాన్ని మన్నా ఇస్తుంది. నేను అదే చేశాను బాబు. అంజయ్ గారు అలా అడిగాక చాలా రోజులు దాని గురించి తీవ్రంగా ఆలోచించాను. ఈ సమాజంలో ఉన్న తోడేళ్ల బారి నుంచి నీకు నాకు రక్షణ కావాలంటే ఆయన కోరిక తీర్చడం తప్ప గత్యంతరం లేదని భావించి లొంగిపోయాను. కాని అదే క్షణం నేను మానసికంగా చచ్చిపోయాను. నా శరీరంలో ఊపిరాడుతుందన్న మాటే కాని నేను జీవం లేని కట్టెననే వాస్తవం నాకు మాత్రమే తెలుసు బాబు. అమ్మ పెద్దగా ఏడుస్తుంది. నువ్వేది చెప్పినా నేను నమ్మను. కావాలని కల్పించి చెప్తున్నావు అన్నాను. నన్ను రక్షించడానికి తను తప్పు చేసిందని చెప్తే నేనేమి అననని తన ఆలోచన. ఇదంతా నిజం. నీ మీదొట్టు. నువ్వు చేసిన తప్పుడు పని కప్పిపుచ్చుకోవడానికి నన్ను పావుగా వాడుకుంటున్నావు అన్నాను కోపంగా. అమ్మ నా వైపు దీనంగా చూస్తూ చాలా రాత్రి వరకు ఏడుస్తూనే ఉంది. అమ్మకు కునుకు పట్టే వరకు మేల్కొని సగం రాత్రిలో లేచి రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. ఏదో రైలు కదలడానికి తయారుగా ఉంది. అది ఎక్కడికెళ్లే రైలో తెలియదు. ఎక్కడికైనా పర్వాలేదు. అమ్మకు దూరంగా, మా ఊరికి దూరంగా, మా అమ్మకు అంజయ్యతో ఉన్న అక్రమ సంబంధం గుర్తు చేసి ఏడిపించే మనుషులకు దూరంగా పారిపోవాలనుకున్నాను. మధ్యాహ్నం 2ంటికి రైలు చంద్రాపూర్లో ఆగింది. ఆ స్టేషన్లో దిగిన క్షణం నుంచి బ్రతుకు పోరాటంలో ఎన్ని దెబ్బలు తిన్నానో. శరీరానికి కాదు, మనసుకి ఎన్నెన్ని గాయాలో. పిడికెడంత కడుపు నింపుకోవడం కోసం ఎన్నెన్ని కష్టాలు పడ్డానో. తలదాచుకోవడానికి జారడంత స్థలం కోసం ఎన్నెన్ని అవమానాలు సహించానో. చిన్న చిన్న పనులు చాలా చేశాను. హోటల్లో ప్లేట్లు కడిగాను. మెస్లో ఎంగిలి కంచాలు ఎత్తాను. ఇటుక బట్టిల్లో పనిచేశాను. కట్టుడు పనిలో ఇసుక తట్టలు మోశాను. చివరకు ఎవరో దయామయుడు నన్ను తీసుకెళ్లి ఇప్పుడు నేను పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలో మొదట ఆఫీస్ బాయ్గా చేర్పించాడు. ఆఫీస్ ప్రాంగణమంతా ఊడవటము, బల్లలు శుభ్రంగా తుడవటము, కాఫీలు, సమోసాలు, ఛాయలు తెచ్చిపెట్టడము ఇది నా డ్యూటీ. రాత్రులు అక్కడే పడుకోవడానికి అనుమతి లభించటంతో ఓ పెద్ద సమస్య తీరిపోయింది. మెల్లమెల్లగా గరడ్ దగ్గర శిష్యరికం చేయటం మొదలుపెట్టాను. అతనితో కలిసి అడవికెళ్లేవాణ్ణి. అడవి జంతువుల్ని వాటి పాదముద్రల సహాయంతో ఎలా కనిపెట్టవచ్చో, అదే సమయంలో వాటికి బలి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి అన్ని మెలకువలు నేర్చుకున్నాను. నేను అమ్మ నుంచి పారిపోయి వచ్చి ఇప్పటికి 9 ఏళ్లు. అప్పటి జ్ఞాపకాలన్నీ ఊకుమ్మడిగా దాడి చేయటం వలన రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. అమ్మను వదిలేసిన పులిపిల్లలు గుర్తుకొచ్చి, మీరు నా సోదరులతో సమానం. మీరు నేను ఒకేలా బాధితులం, తల్లి చేత బాధితులం అనుకున్నాను. మోహిని వింత ప్రవర్తన మా ఆఫీసులో పెద్ద చర్చనీయాంశమైంది. అటవీ శాఖ అధికారులకు కూడా దాని విషయం అంతుపట్టలేదు. అడవిలో జంతువుల కదలికల్ని పరిశీలించడానికి అక్కడక్కడా చెట్ల మీద కెమెరా ట్రాపుల్ని అమరుస్తారు. మోహిని ఏ నీటి మడుగు దగ్గరైతే సీజర్తో సన్నిహితంగా కనిపించిందో ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న కెమెరా ట్రాప్లని గత పక్షం రోజులుగా రికార్డైన వాటిని కూలంకషంగా పరిశీలించినప్పుడు అటవీ అధికారులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసొచ్చాయి. జో అనే మరో మగపులి కొన్ని రోజుల క్రితం మోహిని పొందుకోరి దాని వెంటబడి వచ్చింది. నీటి చెలమ దగ్గర నీళ్లు తాగుతున్న దాని 2 పిల్లల్లో ఒకదాన్ని జో అటాక్ చేసి చంపబోయింది.
దాని నుంచి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం మోహిని ఆ పిల్లల్ని తీసుకెళ్లి పొదల మధ్య దాచిపెట్టింది. మరునాడు మళ్ళా మోహిని కోసం వెతుక్కుంటూ వచ్చిన జోని సీజర్ అడ్డుకుంది. వాటి మధ్య హోరాహోరీగా పోరాటం జరిగింది. జో ఓడిపోయి పారిపోయింది. ఈ నిజాలు బయటపడ్డాక జంతు స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు మోహిని వింత ప్రవర్తనకు కారణాలను విశ్లేషించటం మొదలుపెట్టారు. కేవలం తన పిల్లల్ని రక్షించుకోవడం కోసమే మోహిని సీజర్తో సన్నిహితంగా మెలిగిందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సీజర్ వల్ల తన పిల్లలకు మిగతా పులుల నుంచి రక్షణ లభిస్తుందన్న నమ్మకం, తనని తన పిల్లల్ని జో నుంచి రక్షించిందన్న కృతజ్ఞతతో అది తన సహజ స్వభావానికి భిన్నంగా పిల్లలకు 2 ఏళ్ల వయసు రాకముందే మరో మగపులితో సంగమించిందని, దీన్ని బట్టి ఓ తల్లి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందన్న విషయం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా రుజువైందని తేల్చి చెప్పారు. చూసావా సీను, మనం మోహినిని ఎంత అపార్థం చేసుకున్నామో. అది తన పిల్లల్ని వదల్లేదు. వాటిని సురక్షితమైన స్థానంలో దాచిపెట్టి సీజర్ దగ్గరికి వెళ్ళింది. మనం ఆ రోజు చూసినప్పుడు వాటి ఎదురుగా సగం తినగా మిగిలిన కోతి శరీరం కనిపించింది, గుర్తుందా? దాన్ని మోహిని వేటాడి పిల్లల కోసం తెచ్చిపడేసి అవి కడుపు నిండా తిన్నాకే సీజర్ దగ్గరికి వెళ్లి ఉంటుంది. కొంత సమయం అక్కడ గడిపి అది మళ్ళా తన పిల్లల్ని చూసుకోవడానికి తప్పకుండా వచ్చి ఉంటుంది. ఏమైనా ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన అద్భుతం ఏముంటుంది చెప్పు అన్నాడు గరడ్. నాకు ఆ రాత్రి మళ్ళా నిద్ర కరువైంది. నోరు లేని జంతువే తన పిల్లల్ని కాపాడుకోవడానికి బలమైన మగ జంతువుకి లొంగిపోయినప్పుడు అమ్మ కూడా అలానే చేసి ఉంటుందనడంలో ఆశ్చర్యమేముంది? అమ్మ తన అలా చేయడానికి కారణం ఏమిటో చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అమ్మ అబద్ధం చెప్తుందనుకున్నాను. తన మీదికి తప్పు రాకుండా కట్టుకథ అల్లుతుందనుకున్నాను. అమ్మ ఆ రోజు నిజమే చెప్పి ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. నేనే అమ్మను సరిగ్గా అర్థం చేసుకోకుండా నిర్దయగా వదిలి వచ్చేశాను. అమ్మ ఇప్పుడు ఎలా ఉందో అలా అనుకోగానే గుండె నిండా దుఃఖం దట్టమైన అడవిలా అల్లుకుంది. ఉదయం కావటం ఆలస్యం. అమ్మ కోసం గుంటూరు బయలుదేరాను. మా ఇంటిని సమీపిస్తుండగా గుండె వేగంగా కొట్టుకోసాగింది. గుడిసెకున్న తడిక తోసుకొని లోపలికెళ్లాను. లోపల అమ్మ లేదు. ఖాళీ మంచం మాత్రం ఉంది. పక్క గుడిసెలో ఉన్న పార్వతమ్మ బయటకొచ్చి ఎవరు కావాలి అని అడిగింది. నేను పిన్ని, సీనుని. 9 ఏళ్ల క్రితం ఇల్లొదిలి పారిపోయానే ఆ సీనుని. అమ్మేది పిన్ని, అమ్మెక్కడికెళ్ళింది అన్నాను. అయ్యో సీను, నువ్వా? నువ్వు అమ్మనొదిలేసి వెళ్ళి చాలా తప్పు చేశావు తెలుసా? మీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు వెళ్లిపోయాక ఆ అంజయ్య దగ్గర పని మానేసింది. కొన్నాళ్లు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసింది. సిమెంట్ ఊపిరితిత్తుల్లోకెళ్ళిందో ఏమో. ఎప్పుడూ దగ్గుతూనే ఉండేది. వారం క్రితం దగ్గుతో పాటు రక్తం కక్కుకుంది. మేమే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించి వచ్చాం అంది. గవర్నమెంట్ ఆస్పత్రికి పరిగెత్తాను. అమ్మ కోసం వెతుకుతున్నంతసేపు కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతూనే ఉన్నాయి. అమ్మ కనిపించింది. ఎముకల పోగులా బలహీనమైన శరీరం, మంచం మీద బతికున్న శవంలా పడుకుని ఉంది. కళ్ళు తెరిచి చూసి నూతిలోంచి మాట్లాడుతున్నట్టు ఎవరు అంది. అమ్మ కాళ్ళను చుట్టుకొని, నేనమ్మా, నీ సీనుని, నన్ను క్షమించమ్మా. అమ్మంటే కళ్లకు కనిపించే దేవతని మర్చిపోయాను అంటూ ఆమె పాదాల్ని నా కన్నీళ్లతో అభిషేకించాను.